తెలుగు సినిమా ఇండస్ట్రీకి 2026 సంవత్సరంలో రికార్డు స్థాయిలో కలెక్షన్ల పంట పండించిన చిత్రం మన శంకర వరప్రసాద్ గారు. మెగాస్టార్ చిరంజీవి, సెన్సేషనల్ డైరెక్టర్ అనిల్ రావుపూడి కాంబినేషన్లో రూపొందిన ఈ సినిమా ఈ ఏడాది ఇండస్ట్రీ హిట్గా నిలిచింది. నయనతారతో కలిసి నటించిన ఈ మూవీకి షైన్ స్క్రీన్ గోల్డ్ బాక్స్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్పై సాహు గార్పాటి, సుష్మిత కొణిదెల నిర్మించారు. ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీగా సెమ్మిరెడ్డి, ఎడిటర్గా తమ్మిరాజు, సంగీత దర్శకుడిగా భీమ్సీ సింధు వ్యవహరించారు. సంక్రాంతి కానుకగా జనవరి 12వ తేదీన ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్గా రిలీజ్ అయిన చిత్రం బడ్జెట్ ఎంత, ప్రీ రిలీజ్ బిజినెస్ ఎంత, థియేటికల్ రన్లో సాధించిన కలెక్షన్లు ఎంత, ఈ మూవీకి 50 రోజుల్లో వచ్చిన లాభం ఎంత, ఈ వివరాల గురించి ఒక్కసారి తెలుసుకుందాం. చిరంజీవి వింటేజ్ మార్క్ చిత్రంగా అవుట్ అండ్ అవుట్ కామెడీ యాక్షన్ మూవీగా రూపొందిన ఈ సినిమా క్వాలిటీ విషయంలో ఎక్కడ రాజీ పడకుండా ప్రేక్షకుల ముందు తీసుకొచ్చారు. ట్రేడ్ వర్గాల సమాచారం ప్రకారం ఈ చిత్రం సుమారుగా 200 కోట్ల రూపాయలతో నిర్మించారు. ప్రమోషనల్ ఖర్చులతో 250 కోట్ల రూపాయల బడ్జెట్ అయింది. అయితే ఈ సినిమా ప్రమోషనల్ కంటెంట్కు భారీగా స్పందన రావడంతో ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా భారీగానే జరిగింది. బాక్సాఫీస్ దగ్గర సంక్రాంతికి భారీ అంచనాల నడుమ రిలీజ్ అయి రిమార్కబుల్ కలెక్షన్స్తో సెన్సేషనల్ లాంగ్ రన్ని ఎంజాయ్ చేసిన మెగాస్టార్ చిరంజీవి మన శంకర వరప్రసాద్ గారు ఎక్సలెంట్ లాభాలను లాంగ్ రన్లో సొంతం చేసుకుంటుంది. ఇక ఆల్మోస్ట్ 5 వారాలకు పైగా షేర్స్ని సొంతం చేసుకుని కుమ్మేసిన ఈ సినిమా ఆ తర్వాత కొంచెం స్లో డౌన్ అయింది. తర్వాత డిజిటల్లో రిలీజ్ అవ్వగా అక్కడ కూడా సెన్సేషనల్ వ్యూవర్షిప్ను సొంతం చేసుకొని మాస్ రచ్చ చేసింది. ఓవరాల్గా ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర దుమ్ము దుమారం లేపడమే కాకుండా డిజిటల్లో కూడా కుమ్మేయగా తర్వాత ఇప్పుడు బాక్సాఫీస్ దగ్గర 50 రోజులను దిగ్విజయంగా కంప్లీట్ చేసుకొని మాస్ రచ్చ చేయడం విశేషంగా చెప్పాలి. మొత్తం మీద ఈ సినిమా 109 సెంటర్లో 50 డేస్ని కంప్లీట్ చేసుకుని దుమ్ము దుమారం లేపింది. ఈ టైంలో ఒక సినిమా ఎంత లాంగ్ రన్ని ఎంజాయ్ చేసినా 50 డేస్ని ఎక్కువ సెంటర్లో కంప్లీట్ చేసుకోవడం చాలా రేర్ అని చెప్పాలి. అలాంటిది మన శంకర వరప్రసాద్ గారు మూవీ ఏకంగా 109 సెంటర్లో 50 డేస్ని కంప్లీట్ చేసుకొని మెగాస్టార్ స్టెమినా ఏంటో అందరికీ నిరూపించింది. 109 సెంటర్లో 50 డేస్ని కంప్లీట్ చేసుకున్న ఈ సినిమా అన్ని చోట్ల మాస్ రచ్చ చేసింది. ఈ సినిమా ఓవరాల్గా రీసెంట్ టైంలో వన్ ఆఫ్ ద బెస్ట్ 50 డేస్ సెంటర్ను అందుకున్న సినిమాగా నిలిచి ఓవరాల్గా బాక్సాఫీస్ దగ్గర ఆ తర్వాత డిజిటల్లో కుమ్మేసి మరి 50 డేస్ పరంగా కూడా కుమ్మేయడం విశేషం. ఇక మన శంకర వరప్రసాద్ గారు మూవీ టోటల్ కలెక్షన్స్ విషయానికి వస్తే 50 రోజులకు గాను వరల్డ్ వైజ్గా 550 కోట్లకు పైగా సాధించవచ్చని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. మరి మీరు కూడా మన శంకర వరప్రసాద్ గారు మూవీ చూస్తుంటే మీకు అనిపించిందో కామెంట్ చేయండి.